నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? సో, మళ్ళీ ఈ వీక్‌లో ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. సో, ఇవాళ మనం చాలా మాట్లాడుకోవాలి. అలాగే నేను రీసెంట్‌గా ఫేస్ చేసిన ఒక సీరియస్ ఇష్యూని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది చాలా రోజులుగా నా లోపలే ఉంచుకొని కొంచెం కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో, ఆ విషయం మీకు కూడా షేర్ చేస్తే ఒకవేళ అది వేరే రూపంలో మీకు కూడా ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. సో, అందుకనే ఈ వీడియో అంతా లాస్ట్ 6 మంత్స్‌గా నేను ఫేస్ చేసిన ట్రబుల్ గురించి వీడియో ఉండబోతుంది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు చాలా పనులున్నాయి కిచెన్‌లో ఇవాళ. సో, మాక్సిమం కొంచెం కొంచెం చేసుకుంటూ మీతో మాట్లాడడానికి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ కన్వే చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో, మీరు కూడా ఏదన్నా వర్క్ చేసుకుంటూ నా వీడియోని అలా పెట్టుకొని వింటూ ఉండండి. సో, పిల్లల్నైతే స్కూల్లో డ్రాప్ చేసేసి నేను రిటర్న్ ఇంటికొచ్చేసాను. ఇవాళ కాలేజ్‌కి కూడా వెళ్ళలేదు. కొంచెం ఇంట్లో పనులున్నాయి, బయటికెళ్ళే పని కూడా ఉందని చెప్పేసి. సో, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశాను. మార్నింగ్ బెండకాయ ఫ్రై చేశాను. సో, అందులోకి ఇప్పుడు రసం పెడుతున్నాను. ఈవినింగ్‌కి కూడా పిల్లలు తింటారని. సో, అలాగే ఇప్పుడు ఫ్రూట్ బ్రేక్ కాబట్టి బేసిక్‌గా నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా పిల్లలకి కట్ చేసిన ఫ్రూట్స్‌లో నుంచి కొంచెం తీసుకొని తింటూ ఉంటాను మధ్య మధ్యలో. అది కాక రీసెంట్‌గా కొంచెం హెల్త్ కూడా ఎక్కువ ఆలోచించటం వల్ల, ఈ ప్రెషర్ అలాగే స్ట్రెస్ వల్ల కొంచెం నాకు కూడా నీరసంగా అలా అనిపిస్తుందనమాట. సో, అందుకనే మరి మనకెవరు హెల్ప్ చేయరు కాబట్టి, మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి, సో, మన గురించి కేర్ కూడా మనమే తీసుకోవాలి. సో, అయితే ఇంకా విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ బ్యాక్ అనమాట. అంటే డిసెంబర్ ఆ టైంలో మా హస్బెండ్ లీవ్‌కి వచ్చి తిరిగి వెళ్ళిపోయే టైంలో అనమాట. నేను అసలా అంటే కొన్ని విషయాలు మనం టీవీలో వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు అరెరే! ఎలా అందరిని నమ్మేసి ఇలా ఎలా ఇరుక్కుపోతారు జనాలు అని చెప్పి అనుకుంటాం కదా! సో, అది మన వరకు వచ్చినప్పుడే తెలుస్తది. సో, అలాంటి ఒక దాంట్లోనే నేను కూడా ఇరుక్కున్నాను. డిసెంబర్ ఆ టైంలో 6 మంత్స్ బ్యాక్ అనమాట. నేను అంటే అప్పుడు చాలామంది వీడియోస్‌లో చూసే ఉంటారు. నా తాళి పెరికిందనమాట. సో, ఆ చైన్‌ని నేను మార్చేసి వేరేలాగా చేయాలి అనుకున్నాను. సో, అదే టైంలో మా అమ్మగారిది కూడా కొంచెం గోల్డ్ తీసుకొని దాన్ని కూడా మార్పించాలి అని చెప్పేసి దాన్ని నా గోల్డ్‌ని అండ్ మా అమ్మగారి గోల్డ్‌ని సో, దాన్ని మెల్ట్ చేపిచ్చాననమాట. అక్కడి వరకు మొత్తం అంతా బానే నడిచింది. సో, ఎప్పుడు నేనలా మెల్ట్ చేయడం అనేది ఎప్పుడు చేయలేదు. సో, ఎప్పుడు అవన్నీ డ్యాడీనే చూసుకునేవాళ్ళు. సో, రీసెంట్‌గా ఆయన చనిపోవడం వల్ల ఇంకా మొత్తం పనులన్నీ మేమే చేసుకుంటున్నాం. సో, మా బ్రదర్ వేరే ఊర్లో ఉంటారు కాబట్టి, సో, కొన్ని పనులు అమ్మ వాళ్ళకి సంబంధించినవి కూడా నేను చూసుకుంటూ ఉంటాను. ఇది అసలు చాలా యాక్సిడెంటల్‌గా జరిగిందనమాట. తీసుకెళ్ళి మెటల్ కరగబెట్టిచ్చాను. ఒక 2, 3 షాప్స్ తిరిగాను. డిజైన్స్ చూసాను. బట్ నాకేమీ అంతగా నచ్చలేదు. మళ్ళీ ఒక 2, 3 డేస్ టైం తీసుకున్నాను. తీసుకొని మనకి తెలిసిన షాపే కదా అని చెప్పేసి ఒకళ్ళ దగ్గరికెళ్ళాను. సో, వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళకి ఇలా నా దగ్గర మెటల్ ఉంది. సో, దాన్ని చైన్‌లాగా నాకు చేసి ఇవ్వాలి అని చెప్పి అడిగాను. సో, అదెంత పని చేసేద్దాం. అంతకుముందు కూడా మేము చేసి ఇచ్చాం కదా! అది ఇది అని చెప్పి కాన్వర్జేషన్ అలా నడిచిందనమాట. సో, అంతవరకు వెల్ అండ్ గుడ్. బానే ఉంది. కానీ ఆ రోజు నాకు చూపించిన మోడల్స్ నాకేం నచ్చలేదు. సో, అందుకని చెప్పి నేను ఆ రోజు సరే నెక్స్ట్ డే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత కూడా నాకు దాని గురించి ఇంకా ఆలోచన లేదు. సరే చేయిద్దాంలే కంగారెందుకు అన్నట్టుగా ఉన్నాను. సో, మనకి తెలీదు కదా! అప్పటికే మన బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిపోయిందని. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నేను అతని షాప్‌కి వెళ్ళకముందే పదే నాకు కాల్స్ చేస్తున్నారనమాట. సో, దానికి ముందు రోజు నైట్ అంటే నేను వెళ్ళొచ్చిన రోజు నైట్ 10:00 అట్లాగా ఒక మెసేజ్ పెట్టారు. అంటే ఎప్పుడు చేసినట్టే మంచిగా చేసేస్తాము. ఎప్పుడు చేసే పర్సెంటేజ్ కంటే కూడా ఇంకా తక్కువ పర్సెంటేజ్ అంటే వేస్టేజ్ ఇంకా తగ్గించి చేస్తానని చెప్పి నేను అడగకుండానే మెసేజ్ పెట్టారు. సో, నేను అప్పుడు కూడా ఒక్కొక్కసారి మన బుర్ర ఎందుకు పనిచేయదో నాకు అర్థం కాదనమాట. నేను అంత డీప్‌గా ఆలోచించలేకపోయాను. అంటే ఆల్రెడీ మనం పాత కస్టమరే కాబట్టి, సో, వాళ్ళు కూడా నాకు తెలిసినోళ్ళు కాబట్టి, వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి నాకసలు సెకండ్ థాట్ అనేది రాలేదు. సరే ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది కదా! కస్టమర్స్ రావడమే కష్టంగా ఉంది కాబట్టి, సో, పర్సెంటేజ్ ఏమన్నా తగ్గించి చేస్తే మన దగ్గరే చేయించుకుంటారేమో అని చెప్పేసి ఇది కూడా మన ఎగ్జంప్షనే. బట్ అస్సల కొంచెం కూడా ఇలాంటి డబ్బుల విషయంలో ఫస్ట్ నెగెటివ్‌గానే ఆలోచించడం బెటర్ నన్నడిగితే. పాజిటివ్‌నెస్ అనేది అసలు డబ్బుల విషయంలో మాత్రం అస్సలు ఉండకూడదు. ఇవన్నీ నేనే అనుకోని సో, నెక్స్ట్ డే మార్నింగ్ అతను కాల్ చేస్తుంటే అప్పుడు కూడా ఆ రోజు ఎందుకనో అప్పటికి జర్నీ చేసి ఉండడం వల్ల అనుకుంటా
అనుకుంటా. వెళ్ళడానికి బద్ధకం అనిపించి నేను ఎళ్దాంలే అని అనుకుంటే వెంటనే రిపీటెడ్‌గా కాల్స్ చేస్తున్నారనమాట. నేను వేరే ఊరెళ్తున్నాను. మళ్ళీ 2 డేస్ వరకి ఉండను. ఆర్డర్ ఇచ్చేస్తే ఇలా తొందరగా వచ్చేస్తది అది ఇది అని చెప్పేసనమాట. సరే అని చెప్పి, సరే ఇంతగా కాల్ చేస్తున్నారు. సరే మనకు గూడా తొందరగా పనయిపోతదిలే అని చెప్పేసి నేను వెళ్ళాను. సో, వెళ్ళిన తర్వాత కట్ చేస్తే వెంటనే తీసుకున్నారు. ఆర్డర్ తీసుకొని రాసిచ్చారు. ఎందుకో తెలీదు. అప్పుడు గూడా నాకేం అనిపించలేదు. అసలా ఎలా ఇరుక్కున్నానో నాకే ఇప్పటికి స్టిల్ అదొక పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. సో, ఇచ్చిన తర్వాత 1 వీక్‌లో ఇచ్చేయమని అడిగాను. 2 చైన్స్ కూడా. సో, మనం పెద్ద మోడల్స్ ఏం చెప్పలేదు. వేసుకునే చైన్సే గాబట్టి పెద్ద పెద్ద హారాలు, నెక్లెస్‌లంటే ఎక్కువ రోజులు పడతాయి. సో, ఇది సింపుల్ డిజైన్ గాబట్టి 1 వీక్‌లో ఇచ్చామన్నాను. సో, ఇచ్చేస్తామని అన్నారు. ఆ 1 వీక్ దగ్గరికొచ్చేసరికి నాకు ఒక షాకింగ్ న్యూస్ అనమాట. ఫోన్‌లో ఒక అంటే అక్కడ లోకల్ న్యూస్ ఛానల్ నుంచి ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అయ్యింది. సో, నేనిచ్చిన ఎవరికైతే గోల్డ్ ఇచ్చానో అతను ఒక చిన్న ఇదిలో అంటే ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నట్టు పోలీసులతో డీల్ చేస్తున్నట్టు అని చెప్పేసి సో, నాకింకా టెన్షనొచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఆబ్వియస్‌గా వస్తది. మనం ఆల్మోస్ట్ నేను 10,00,000 వర్త్ గోల్డ్ ఇచ్చాను అతనికి. సో, ఇచ్చిన తర్వాత ఆ విషయం నేను అతనికి కాల్ చేసి మాట్లాడుతుంటే సరిగ్గా సమాధానం చెప్పలేదు. సో, ఇలా జరిగింది, ఇలా న్యూస్ వచ్చిందని చెప్పి అతనికి అది ఫార్వర్డ్ చేసి నేను అడిగితే ఇంకా రివర్స్ నా మీద అయిపోయి "నువ్వేం చేసుకుంటావో చేసుకో అసలు నేను ఇవ్వను. లేకపోతే సీఎంకి చెప్పుకుంటావా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో" అన్నట్టు ఉన్నట్టుండి రివర్స్ అయిపోయాడనమాట. అంటే నేను కూడా చాలా సీరియస్‌గా అడిగాను. ఎందుకంటే మరి అంత గోల్డ్ ఇచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది. అసలు 1 వీక్‌లో ఇస్తా అన్నారు. 10 డేస్ అయిపోయింది ఇంకా ఇవ్వలేదు. ఫోన్‌కి రెస్పాన్స్ ఇవ్వట్లేదంటే ఖచ్చితంగా మన టెన్షన్ మనకుంటది గదా! సో, అది అసలు ఫస్ట్ డే 1 జరిగిన అంటే టెన్షన్ మొదలైన స్టార్టింగ్ అనమాట అది. ఇంకా తర్వాత ఎంత ఎక్స్‌టెంట్‌కెళ్ళిపోయిందంటే ఈ ప్రాబ్లము నేనుండేదేమో మా ఇంటి దగ్గర. ఇది నేను ఇచ్చిందేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో, ఇంకా ఎవ్రీ వీక్ వెళ్ళడం, రావడం, ఫాలో అప్ చేయడం, అతనికి టైం ఇవ్వడం, వేరే వాళ్ళ పెద్ద మనుషుల దగ్గర పెట్టడం, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నాన్నగారు గూడా అక్కడే అందరూ కలిపి ఉమ్మడి బిజినెస్ అనమాట. సో, నేను గోల్డ్ ఇచ్చినప్పుడు గూడా విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ గూడా అక్కడే ఉన్నారు. సో, అప్పుడు అందరూ కామ్‌గా ఉన్నారు. ఇచ్చినప్పుడు తీసేసుకున్నారు. చేసి ఇచ్చేస్తామని చెప్పేసి అతను చెప్పాడు. రిసిప్ట్స్ రాసిచ్చారు. అంతా వెల్ అండ్ గుడ్. కానీ ఎప్పుడైతే మనకి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో అప్పుడు వెళ్ళి పెద్దవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని కన్సల్ట్ చేస్తే ఆయన ఒక్కసారిగా నాకసలు సంబంధమే లేదు. అతని బిజినెస్ వేరు, నా బిజినెస్ వేరు అన్నట్టు అసలు ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేశారనమాట. ఇక ఎట్లా అంటే నాకు మొత్తం బ్లాంక్. మొత్తం అసలు నాకు ఏ దారి తోచలేదు నిజంగా. నిజంగా నేనెంత స్ట్రగుల్ ఫేస్ చేశాననేది నాకే తెలుసు. సో, నాతో పాటు మా పిల్లలు కూడా ఈ ఎండల్లో ఇది కరెక్ట్‌గా డిసెంబర్‌లో జరిగింది గదా! సో, తర్వాత ఇష్యూ పెద్దదయిన తర్వాత అతను సరే అని చెప్పి నేను ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను. ఇలా మీ గోల్డ్ తీసుకొని నేను యూజ్ చేసేసుకున్నాను. సో, నాకొక 1 మంత్ టైమ్ ఇవ్వండి అని చెప్తే, ఇంకా వేరే దారి లేక సరే అని చెప్పేసి, ఇంక గొడవని పెంచుకోవడం వల్ల యూజ్ ఏమి ఉండదు కాబట్టి మేము గూడా కాంప్రమైజ్ అయ్యి, సో, అప్పటికి నాది ఒక చైన్ ఇచ్చారనమాట. సో, సరే ఒకటి వచ్చింది గదా! ఇంకోటి కూడా ఇచ్చేస్తారు. సో, ఎక్కడికెళ్తారు ఇక్కడే అంటే స్థిరంగా ఉండేవాళ్ళే గదా! కాబట్టి సరే అని మేము గూడా ఎలాగో ఇరుక్కున్నాం. ఈ హోల్ ప్రాసెస్‌లో నాకు మొత్తంగా ఒక 1000 సార్లు, 2000 సార్లు వినున్న మాటేంటంటే, ముళ్ళ మీద గొడ్డేసాం. సో, అది మెల్లగా తీసుకోవాలి. ఇదే నేను ఎవరిని కన్సల్ట్ చేసినా, లేకపోతే వాళ్ళ ఫాదర్‌ని అడిగినా, ఆఖరికి నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకొచ్చారనమాట ఎట్టకేలకి. సో, అక్కడికెళ్ళినా గూడా వాళ్ళు గూడా నాకు ఇదే డైలాగ్ జెప్పారు. సో, మోర్ ఓవర్ నాకు ఈ హోల్ థింగ్‌లో నేనొక్కటే పాటించాను. ఒకటి అది మనం కష్టపడిన సొమ్ము. సో, ఎక్కడికి పోదు. ఇంకోటి పేషెన్స్, పేషెన్స్, పేషెన్స్. సో, అది నాకు చిన్నప్పటి నుంచి ఏదైతే చాలా తక్కువగా ఉండేదో, వన్స్ పెళ్లయిన దగ్గర నుంచి నాకు ప్రతి పరీక్ష గూడా అన్నిటికి ఆన్సర్ పేషెన్సే. సో, అంటే ఓర్పు పట్టడమే. సో, అందులో మాత్రం ఇప్పటికీ ఆల్మోస్ట్ డిగ్రీ, పీహెచ్‌డీ దాకా వచ్చేసాను నేను. సో, ఈ హోల్ థింగ్ అంతా సార్ట్ ఔట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 నెలలు పట్టింది. సో, అది గూడా అప్పటికి అసలు నాతో పాటు నేను స్ట్రగుల్ అవుతున్నాను. మా ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంది. ఓ పక్కన నేను పడే మెంటల్ ప్రెషర్ చూడలేక అటు మా మదర్, మా అన్నయ్య, ఆఖరికి మా వదిన గూడా సో, ఒకవేళ రాకపోయినా సరే పర్లేదు వదిలేసి ఇంగ ఏం చేస్తాం అన్నట్టుగా
అనుకున్నారంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి హాస్పిటల్‌కి వెళ్ళి ఆహ్, హెడేక్ వచ్చి ఒక ట్రామా లాగా దాని గురించి స్ట్రెస్‌కి మందులేసుకొని అట్లా అనమాట. ఆ మందులకి మత్తొచ్చేసి లెగలేక పడుకొని నానా తంటలు పడ్డాను. సమ్‌హౌ మళ్ళీ అతను పెట్టిన టైంకి అతను మాట నిలబెట్టుకోలేదు. సో, అతను ఇవ్వలేదనమాట. నేను నెక్స్ట్ స్టెప్ ఇంకా వెయిట్ జేయడం అనవసరం. అప్పటికి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది. నెల అనుకుంటా 3 మంత్స్ అయిపోయింది. సో, నేను మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి అప్రోచ్ అయ్యాను. సో, అవ్వగానే వాళ్ళు ఫస్ట్ అన్న మాటేంటంటే, "ఓహ్! ఇతనికిచ్చావా? అబ్బో! కష్టమే" అన్నట్టుగా మాట్లాడారనమాట. అంటే అప్పటికి కొన్ని ఆల్రెడీ అతను కొంచెం స్ట్రగుల్ ఫేజ్‌లో ఉన్నాడని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ మనకు ఆ విషయం తెలీదు. సో, అతను బిజినెస్ కాబట్టి గోల్డ్ అనేది అంటే ఎళ్ళాం గాబట్టి కస్టమర్‌గా నాకు అంత ఐడియా లేదు. సో, మామూలుగా ఎప్పుడు ఇచ్చినట్టే ఇచ్చేస్తారు గదా! అని జెప్పేసి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత ఇక నాకు కాళ్ళు చేతులు ఆడలేదనమాట. అతను పోలీస్ స్టేషన్‌కి పిలిచినా గూడా సరిగ్గా రెస్పాన్స్ అయ్యి వచ్చేవాడు గాదు. పోలీసుల్ని గూడా కేర్ చేయనట్టుగానే ఉన్నాడనమాట. సో, ఇప్పుడు నాకు ఈ హోల్ కాన్వర్జేషన్‌లో సో, వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయడానికి ఏమాత్రం నాకంత ఇంట్రెస్ట్ లేదు, అవసరం లేదు. సో, నా ఇంటెన్షన్ ఎవరిని ఎక్స్‌పోజ్ చేయాలని కాదు. సో, వాళ్ళ టైం బ్యాడ్ అయ్యి ఉండొచ్చు. నా టైం అంతకన్నా బ్యాడ్ అయ్యి ఉండొచ్చు. సో, ఇందులో ఇరుక్కున్నాను. ఇందులో నుంచి ఎలా బయటపడాలనేదే నా ఉద్దేశం. సో, ఒక ఒక ఎట్టకేలకు ఒక పాయింట్‌లో నాకొక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఒకవేళ మీరు ఇంకా ఇలాగే నన్ను ఏడిపిస్తే నేను అందులో గూడా మిమ్మల్ని ఎక్స్‌పోజ్ చేస్తానన్నట్టుగా అతనికి చెప్పాను గూడా. సో, ఈవెన్ దో అతను ఏమీ మరి కేర్ చేసినట్టు నాకు అనిపించలేదు. అప్పటికి ఇంకా స్టిల్ 3 మంత్స్ అయిపోయాక కూడా మళ్ళీ ఇంకో 3, 4 మంత్స్ నాకు టైం ఇవ్వు అని చెప్పి అతను నన్ను అడగడం. సో, మా బ్రదర్ మాట్లాడడం. ఈ ఈ మా ఓన్ బ్రదర్ కాకుండా మా మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయనమాట. సో, తను గూడా నా ఓన్ బ్రదర్ లెక్కే. అతనే నా వెనకాల ఉండి నాకు సపోర్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి రావడం గానీ, వాళ్ళతో మాట్లాడడం గానీ, ఇలా చాలా చాలా జరిగాయండి. సో, నా దగ్గర సరైన ప్రూఫ్స్ అంటే అవొక్కటే సరిపోవు. ఇంకా అతను ఒకవేళ ఇచ్చేసానని చెప్తే ఏం చేస్తావు? ఇలా చాలా రకరకాల క్వెషన్సొచ్చాయి. సో, ఈ హోల్ థింగ్‌లో ఇంకొక పాజిటివ్ థింగ్ గూడా ఒకటి చెప్పాలి. సో, నేను ఎవరికైతే గోల్డ్ చేయమనిచ్చానో అతను గూడా జెన్యూన్‌గా సో, నేను ఇవ్వాలి. నేను తీసుకున్నాను. నేను ఇవ్వాలి. నేను ప్రాబ్లమ్‌లో ఉన్నాను. ఇస్తాను. కానీ ఎప్పుడు ఇస్తానో తెలీదు. సో, ఇదే స్టేట్మెంట్ మీద తను స్టిక్ అయ్యి ఉన్నాడు. సో, అంతవరకు అతనికి నేను కోటి దండాలు పెట్టొచ్చు. అట్‌లీస్ట్ తీసుకున్నాను. ఇవ్వలేదని అడ్మిట్ అయినందుకు. అలాగే నేను ఒక లీగల్ ఒపీనియన్ గూడా తీసుకున్నాను. నా ఇప్పుడు నేను చదివేది లానే కాబట్టి సో, నా కొలీగ్ నా క్లాస్‌మేట్ ఉంది గదా! సో, వాళ్ళ హస్బెండ్ ఒక ప్రొఫెషనల్ లాయర్ అనమాట. అడ్వకేట్. సో, ఆయన దగ్గర నుంచి నేను సజెషన్ తీసుకొని అట్లా ఆల్మోస్ట్ 6 మంత్స్ స్ట్రగుల్ అయిన తర్వాత మా హస్బెండ్ మళ్ళీ లీవ్‌కొచ్చారు. ఆల్మోస్ట్ 6 నెలలు తను గూడా ఫస్ట్ టైమ్ 6 మంత్స్ లీవ్‌కి రాకుండా ఉండడం. నేనిక్కడ పడుతున్న ప్రెషర్ చూడలేక సో, తనొచ్చిన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్‌లో 3 మంత్స్ తిరిగిన తర్వాత కూడా నాకు ఎటువంటి ఏమీ ఒక 1 గ్రామ్ గోల్డ్ గూడా నేను రికవరీ చేయలేకపోయాను. సో, ఆల్మోస్ట్ 6,00,000 వర్త్ గోల్డ్ అనమాట అది. సో, ఆ తర్వాత మళ్ళీ నేను ఎస్పీ ఆఫీస్‌కెళ్ళడము, అక్కడ ప్రజావేదిక అని ఉంటది. సో, అక్కడ నేను కంప్లెయింట్ రిజిస్టర్ చేశాను. సో, అక్కడి నుంచి మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్తదనమాట. సో, డైరెక్ట్‌గా ఎస్పీ గారికి నేను మా హస్బెండ్ వెళ్ళి ఇలా ప్రాబ్లమ్ అని చెప్పి ఆయనకి అన్ని విధాలుగా ఇలా మాది డిఫెన్స్ ఆయన మా హస్బెండ్ ఆర్మీలో ఉంటారని అంటే తన గురించి తనే ఇంట్రొడ్యూస్ చేసుకొని ఇట్లా నా వైఫ్ సింగిల్‌గా స్ట్రగుల్ అవుతుందని ఆయనకి కన్వే చేసిన తర్వాత ఆయన కొంచెం సీరియస్‌గా తీసుకొని లోకల్ సీఐ గారికి చెప్పారనమాట. సో, నేనిది హోల్ నేను పడ్డ స్ట్రగుల్ జస్ట్ ఒక 15 మినిట్స్‌లో పూర్తిగా చెప్పేది కాదు. బట్ ఎంత చూసానంటే ఇంకది మాటల్లో చెప్పలేను. బట్ హౌఎవర్ లాస్ట్‌లో అక్కడ లోకల్ సీఐ గారు స్టాండ్ తీసుకొని, ఆయన కొంచెం గట్టిగా పట్టుకొని, వాళ్ళ ఫ్యామిలీని గూడా ప్రెషర్ చేసి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా బయట జనాలకి మేము విడిపోయాం, సెపరేట్ అయిపోయాం, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. వాళ్ళ వైఫ్‌ని గూడా అడిగాము. సో, ఫస్ట్ తను నేను తీసుకుంటాను బాధ్యత ఒకవేళ మా హస్బెండ్ ఇవ్వకపోతే